నీచుడు మీ జీవితంలోకి రావాలనుకుంటున్నాడు. మీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. అందుకే నేను కలుగు చేసుకోవాల్సి వస్తుంది. ఏంటి దీంతో డిస్కషన్ పెట్టారు? పెళ్ళి ఆపడానికి ఏదో ప్రయత్నాలు చేస్తుందని చెప్పావు కదా, అందుకే ఏం చేస్తుందో ఎలా చేస్తుందో అడిగి తెలుసుకుందామని ఆపాను. ఇలాంటి వాళ్ళు చెప్పి చేస్తారా నిమిషా? సైలెంట్ గా చేసుకుంటూ పోతారు, తర్వాత ఏమీ తెలియనట్టు అమాయకుల్లాగా నటిస్తారు. కరెక్ట్గా చెప్పావు హరిత. దాని అమాయకమైన మొహం చూసారా? ఎవరైనా సరే ఇది చాలా తెలివి తక్కువది అని అనుకుంటారు, కానీ చావు తెలివితేటలు బాగానే చూపిస్తుంది. అవునవును, ఇక్కడ చావు తెలివితేటలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోరు కానీ ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడతారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? మేమంతా చావు తెలివితేటలు ఉన్నవాళ్ళు అని అంటున్నారా? ఆ మాట నేనెక్కడ అన్నాను? మాకు తెలుసు బావా, మా పక్కనే ఉండి మాకే చురుకలు వేస్తావు. చురకలు వేసి ఏం లాభం? చిటికడంత మార్పు కూడా రాలేదు కదా. ఈ వంకతో మమ్మల్ని కావాలని అంటున్నారు కదా. మీ పని ఇలా కాదు, టైం వచ్చినప్పుడు చెప్తాను. చూడు నీలవేణి, ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుందని మేమందరం ఎంతో సంతోషంగా ఉన్నాం. అది నువ్వు చెడగొట్టాలని ప్రయత్నిస్తే మాత్రం మేమస్సలు ఊరుకోం. మీకు జరుగుతున్నది శుభకార్యం కాదు నిమిషమ్మా. పతనమైపోబోతున్న మీ జీవితానికి పునాది పడబోతోంది. నాశనం అయిపోతున్న మీ భవిష్యత్తుకి తొలిమెట్టు వేయబోతుంది. అది ఆపాలనే నా ప్రయత్నం. కానీ నా ప్రయత్నంలో మీకు చెడు కనిపిస్తుందే కానీ మంచి కనిపించడం లేదు. నేను రంజిత్తో కలిసి ఒక కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నాను. మా పెళ్లితో ఒక కొత్త భవిష్యత్తు నిర్మించుకోబోతున్నాను. ఈ పెళ్లి నువ్వు ఆపాలని చూసావో అదే నీకు ఆఖరి నిమిషం అవుతుంది. అవునమ్మా, ఆపుతాను. ఖచ్చితంగా ఆపి తీరుతాను. నిలవని నిన్ను ఆగిపోయారేమ్మా? మీరు చెయ్యెత్తి కొట్టినా నన్ను చంపాలనుకున్నా నేను మాత్రం ఖచ్చితంగా ఆపుతాను. ఈ ఇంట్లో జరిగే అశుభాన్ని ఆపుతాను. ఈ కుటుంబానికి జరగబోయే చెడు ప్రయత్నాన్ని ఆపుతాను. ఏంటి నీలవేణి, మాటల గారిడి చేస్తున్నావా? లేదమ్మా, హరితమ్మతో కూడా నేను చెప్పింది ఇదే. చెప్పండి హరితమ్మ, నేను మీతో చెప్పిందేంటి? ఈ కుటుంబానికి ఏదైనా అశుభం జరగబోతుందని నాకు తెలిస్తే ఖచ్చితంగా ఆ అశుభాన్ని ఆపుతాను అన్నాను. ఖచ్చితంగా ఆపి తీరుతాను. చూసారా ఎంత పొగరుగా మాట్లాడుతుందో? నీలవేణి మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. తన ఇంటికి జరిగే అశుభాన్ని ఆపుతానంది, అంతేగాని ఈ పెళ్లినో లేకపోతే నిమిష సంతోషాన్నో ఆపుతాననలేదే. ఆ నీలవేణి మనతో మాటల గారడీ చేస్తుందండి. అది నోటితో ఒక మాటన్నా మనసుతో ఇంకోటి ఆలోచిస్తుంది. దాని మాటల వెనుక ఇంకేదో మర్మం ఉందని నాకు అనిపిస్తుంది.
నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో కాంచన. మనకి ఈ పెళ్లి శుభమే కానీ దానికి అశుభమే కదా. ఆ కోణంలో ఆలోచించండి. ఓహో, మీరు ఆ యాంగిల్లో వచ్చారా? హరిత నిమిష, ఈ నేలు వెని ఈ పెళ్ళ ఆపడానికి తెగిస్తే దానికి మించి 10 రెట్లు మనం తెగిద్దాం. ఏమంటారు? అంతేకాదు దినా, అది పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసినా ఆఖరికి మన ముందు ఓడి తీరాల్సిందే, ఒదిగి బతకాల్సిందే. అన్నా, తారక్ సార్ కోసం మజ్జిగ కలపాలి. కొంచెం జీలకర్ర అందుకో. ఎందుకమ్మా నీకు ఇవన్నీ? తారక్ సార్ మజ్జిగ తాగుతానన్నారన్నా. నేను మాట్లాడేది మధ్య గురించి కాదమ్మా, ఆ మనుషుల తీరు గురించి. వాళ్ళ గురించి వదిలే. నువ్వేమో వాళ్ళ మంచి గురించి ఆలోచిస్తావు, వాళ్ళేమో నీకు చెడు చేయాలని ఆలోచిస్తారు. అలాంటి మనుషులకి మేలు చేయాలని ఆలోచించడం కూడా పాపమే నిలవడమ్మా. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒకేలా ఉండరు. కొందరు అర్థం చేసుకోవడానికి సమయం పట్టదు, కొందరు అర్థం చేసుకోవడానికి సమయం బాగా తీసుకుంటారు. వీళ్ళు కూడా అంతే. వీళ్ళు చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, మనుషుల్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారంతే. కానీ ఏదో రోజు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. నాకు నమ్మకం లేదమ్మా. నాలాంటి మట్టి బుర్రకే నీ మంచితనం అర్థమవుతుంది. గొప్ప గొప్పోళ్ళు, బాగా చదువుకున్నోళ్ళు, ఎంతో సంపాదన ఉన్నవాళ్ళు, ప్రపంచాన్ని నలుమూలలా తిరిగి చూస్తున్నోళ్ళు, వీళ్ళకి ఎంత జ్ఞానం ఉండాలి? ఏది మంచో ఏది చెడో తెలుసుకోకపోతే ఎలాగమ్మా?